యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు ప్రతిరోజు మేము ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మీ కుటుంబంలోకి వస్తాయి. దేవుడు బలమైన కార్యాలు మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానాలు అందరికీ షేర్ చేయండి. అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. He will make your paths to straight. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనందరికి ఇస్తూ ఉన్నాడు. ఆయన నీ త్రోవలన్నిటినీ సరళం చేయబోతున్నాడట. దేని బిడ్డలారా, ఈరోజు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు, కష్టములు, వేదనలు, దుఃఖములు, ఒకవేళ నీ స్థితి ఇబ్బందిగా ఉందా, నీ త్రోవలు మూసుకుపోయి ఉన్నాయా? ప్రభు అంటున్నాడు, క్రిస్మస్ నెలలో నీ త్రోవలన్నిటినీ నేను సరళం చేయబోతున్నాను. హల్లెలూయా. నీ ఇంటికి, నీ అభివృద్ధికి, నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు, నీ పిల్లల భవిష్యత్తుకి, నీ కుటుంబంలో కార్యాలు జరగకుండా ఆపుతున్న ప్రతి దురాత్మ చీకటి క్రియలను లయపరచి దేవుడు ఆశీర్వాదం కొరకు నీ త్రావులను సరళం చేయబోతున్నాడు. ఎక్కడుండి మాటలు వింటున్నారు? భయపడొద్దు. నీకు దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. ఎందుకంటే ఆయన నీ త్రావులను సరళం చేయబోతున్నాడు. నీ మార్గంలో ఉన్నటువంటి అడ్డులన్నీ తీసివేయబోతున్నాడు. నీ మార్గం సరళం చేయబడతాయి. నీ పిల్లలకు వివాహం జరగటం చూస్తావు, గర్భఫలం పొందటం చూస్తావు, నీ రుణాలు బాకీలు కొట్టివేయబడడం చూస్తావు, మంచి ఆరోగ్యం నీ ఇంట్లో చూస్తావు. గల కారణం ఏంటంటే అపవాది వేసిన అడ్డులన్నిటినీ కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. నీ కొరకు నీ మార్గాన్ని సరళం చేయబోతున్నాడు. అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన నీ వ్యాపారంలో, నీ పిల్లల జీవితంలో, అన్ని కోణాల్లో మీరు, మీ కుటుంబాన్ని, మీ పిల్లలు దీవించబడబోతున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ రోజు నుంచి దేవునికి ఆశీర్వాదం మీ త్రోవలకు రాబోతుంది. ఎందుకంటే ఇంతవరకు ఉన్నటువంటి ఆ అడ్డులన్నిటిని దేవుడు తీసివేసి మీ త్రోవలను సరళం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? వాగ్దానం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ త్రోవలను సరళం చేస్తాను, దీవిస్తానన్న గనక ప్రతి కుటుంబము దీవించబడిన గాక, ఆశీర్వదింపబడిన గాక. ఎంతమంది మాటలు వింటున్నారు, మీ అందరి జీవితాలు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. చాలా మంది కష్టాల్లో ఉన్నారు, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. దేవుడు మీకు త్రోవలు సరళం చేయబోతున్నాడు. వాటన్నిటిని తొలగించబోతున్నాడు. కష్టాలను యేసు నామములో దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.